విజయవాడలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్, మయన్మార్ యువకులను పోలీసులు గుర్తించారు. కానూరు తాడిగడపలో ఉంటున్న 15 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ స్వదేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిలో 7 ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, విజయవాడ సుప్రీంకోర్టు దేశంలోని శరణార్థులకు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా వచ్చి ఆ నివాసాలు ఉంటాం, తద్వారా అనేక ఇబ్బందులు ఎదురుతున్నాయని కూడా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి ఇట్లా శరణార్థులుగా వచ్చి ఇక్కడ నిలబడి స్థిరంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే ఇతర ఇళ్లలో ఉంటున్న అని గుర్తించేందుకు ఆ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తా ఉన్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేసి ఇట్లా ఎవరైతే శరణార్థులున్నారో వారి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా పోలీసులు అలాగే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కూడా సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఎక్కడైతే అనుమానంగా అటువంటి వారు ఎక్కడైతే ఆసరా ఏర్పాటు చేసుకుని నివాసంగా ఉంటారో అటువంటి ప్రాంతాలను గుర్తించి ఇటీవల కాలంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న రాత్రి కర్నూలు తాడిగడప ప్రాంతాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ దాదాపు 15 మంది శరణార్థులు ఉన్నట్టు కూడా గుర్తించి వారి వివరాలు కూడా చెప్పలేకపోవడంతో వెంటనే వారందరూ కూడా అదుపులో తీసుకున్నారు. అందులో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి కూడా వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటీవల హైదరాబాద్ లో ఇదే విధంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేసిన నేపథ్యంలో అక్కడ చాలా మంది యువకులను గుర్తించి పంపించేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడి నుంచి పోలీసులను తప్పించుకొని వారికి చెక్కకుండా ఇటు విజయవాడ వచ్చి ఇక్కడ నివాసముంటున్న 7 కూడా పోలీసులు రాత్రి అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు వీరందరినీ కూడా తమ సొంత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా ఉన్నా కూడా లేకపోతే ఇతర సమాచారం ఉన్నా కూడా వెంటనే పోలీసులకు అందించాలంటూ ఇటు కృష్ణా జిల్లా పోలీసులు, ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థాంక్యూ ప్రసాద్.